హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చూడబోతున్నాం. ఎప్పుడు మనం చూడండి వినంది, అదేంటో చూసేద్దామా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ వాటర్ మిలన్తో ఒక కర్రీ చేసుకున్నాం. ఆ రోజు చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ చెప్పిందని చెప్పి. సో మనం ఈరోజు ట్రై చేసి చూద్దాం. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ దీన్ని మనం పీల్ తీసుకుని లోపల ఫ్రూట్ అంతా మనం తినచ్చు. ఈ పైన స్కిన్ తీసేసి లోపల వైట్గా ఉంటుంది కదా, దాన్ని మాత్రం తీసుకుని దాంతో కర్రీ చేద్దాం. ఫస్ట్ మనం పీల్ తీసేసుకున్నాం. ఇది కొంచెం హార్డ్గా ఉంది, పర్వాలేదు, బాగానే వస్తుంది. సో మొత్తం పీల్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. ముందు ఈ ఫ్రూట్, తర్వాత ఇది దానిపైన స్కిన్ వేరు చేసేసుకున్నాం. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ అంతా తీసేసుకున్నాం, ముక్కలు ముక్కలుగా కట్ చేసి. సో ఈ పీసులన్నీ కట్ చేసాం కదా. కాకపోతే ఈ వాటర్ మిలన్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మనం ఫ్రూట్ వేరు చేసేసాం కాబట్టి ఈ చెక్కలను తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. వీలైనంత వరకు సన్న సైజు ముక్కలుగా కట్ చేస్తుంటే ఈజీగా ఉడికిపోతుంది. సో మనం ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిల్ని, ఈ సన్న ముక్కల్ని కుక్కర్లో తీసుకున్నాం. ఎందుకంటే ఇది నార్మల్గా ఇందాక మనకు సొరకాయ మగ్గినట్టు ఇది మగ్గదు. సో అందువల్ల ఒక్క విజిల్ రానిచ్చుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది. సో అన్నీ కూడా మనం సన్న ముక్కలుగా కట్ చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను దీంతో కర్రీ చేయొచ్చని. నార్మల్గా మనం పడేస్తూ ఉంటాం కదా. సో అన్నీ కట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక్క విజిల్ మాత్రం సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వచ్చేసాయంటే అన్నీ మళ్ళీ మెత్తగా అయిపోతుంది కాబట్టి. సో పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువ కూడా వాటర్ అవసరం లేదు, కొంచెం వాటర్ సరిపోతుంది. ఎందుకంటే మనం ఉంచబోతున్నాం ఒక్క విజిల్ మాత్రమే. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత, సో ఒక్క విజిల్ వచ్చిన తర్వాత బాగా ఉడికిపోయింది. దీన్ని మనం వడబోసుకున్నాం. ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈలోపు మనం కొద్దిగా ఎండుమిర్చి, తర్వాత కొబ్బరి. ఎండుమిర్చి మనకు ఎంత కారం కావాలో దానికి దగ్గర తీసుకొని 2 పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం. దీనికి ఆవాలు, జీలకర్ర, మనం పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు. సో ఈరోజు నా దగ్గర లేదు, అందువల్ల వేయలేదు. తర్వాత ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని బాగా వాటర్ అంతా తీసేసిన తర్వాత వాటిని ఇందులో వేసేసుకున్నాం. ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఏదైనా చెమ్మున్నా కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరి, ఎండుమిర్చి పౌడర్ని ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఫ్రై అని చెప్పచ్చు. ఇంకా నేను వీటితో పచ్చడి, తర్వాత పప్పుకూర అవి కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. అవి చేశాక అవి ఎలా ఉన్నాయో, టేస్టీగా ఉంటే వీడియో చేస్తాను. లేదంటే అది కూడా బాగాలేదనేది, బాగుందో లేదో అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు తెలిసి మీకు ఎవరికి ఈ ఐడియా ఉండుండదు అనుకుంటాను, ఎవరికి తెలియదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఈ రెసిపీ ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. వేరే వాళ్ళు చెప్పిన, కర్ణాటక వాళ్ళు చెప్పిన రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.